కొందరి కథలు వినడానికి చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటాయి. వింటున్నప్పుడు వాళ్ళలో ఉన్న ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, ఆ క్లారిటీ, ఆ థాట్ ప్రాసెస్ ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది. అలాంటి కథే 'రాజ్‌కుమారి' గారి కథ. చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అనిపించింది 'రాజ్‌కుమార్' గారిది. నల్లగా ఉంది అని చిన్న చూపు చూసినప్పుడు తనలో ఉన్న యాక్టింగ్ అనే కళను తన కెరియర్‌గా మార్చుకొని ఒక కొత్త చరిత్ర తనకు తాను సృష్టించుకున్న కథ 'రాజకుమార్‌ది'. ఒక ధైర్యంతో, క్లారిటీతో ముందుకెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులైనా తనకు అవకాశాలుగానే మారుతాయి. తనకు ఎదురైన కష్టాలని తన అవకాశాలుగా మార్చుకొని ఎదిగిన ఈ 'రాజకుమారి' గారి కథని మనం తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 3కి సంబంధించిన హైలైట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకునే వ్యక్తి ముందుగా 'రాజ్‌కుమారి' గారు. సో ఈవిడ స్టోరీ తెలుసుకున్నాక చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. తనకు చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అయితే తను నల్లగా ఉందన్న కారణం చేత తన భర్త తన పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత మళ్ళీ ఒక్క సంవత్సరంలో మరొక పెళ్లి చేశాడు. అతడు బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు. సో తన భర్తకు చాలా రకాలుగా ఆ లైఫ్లో ఎదగడానికి తను సహకరించినప్పటికీ అతడు సక్సెస్ కాకపోవడంతో మారాల్సింది తన భర్త కాదు తాను అని తెలుసుకొని తనలో ఉన్న కళ ఏదైతే యాక్టింగ్ ఉందో దాని ద్వారా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ దాదాపు 1,00,000 మంది ఫాలోవర్స్ని తెచ్చుకొని ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్లో అవకాశం వచ్చి ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ వరకు రాగలిగింది. అంటే తనకు వచ్చిన కష్టాలన్నీ కూడా తనకు జరిగిన అవమానాలని కూడా అధిగమించి ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈ జర్నీలో తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందని, తన పిల్లలు కూడా తన దగ్గరికి రావడానికి భయపడ్డారు. ఆ పరిస్థితిని కూడా ఎదుర్కొని తర్వాత తను రికవర్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్లోకి అయితే వచ్చింది. అయితే తను ఈ స్టోరీ చెప్తున్నప్పుడు చూస్తున్న ఆడియన్స్ కానీ జడ్జెస్ కానీ చాలా అంటే చాలా కనెక్ట్ అవుతారు. మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి చూస్తుంటే చాలా హానెస్ట్గా అనిపిస్తుంది. పరిస్థితులు తనను ఎంత పరీక్షించినా తను ధైర్యంగా ముందుకు పోయే తత్వం అనేది నాకు కూడా అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అయితే బిందు మాధవి తనను దగ్గరికి పిలిచి కొన్ని పేపర్స్ ఇచ్చి దానిపైన హస్బెండ్ అని రాసి తనను ఆ విషయం గురించి మాట్లాడమంటుంది. అక్కడ తను చాలా చక్కగా మాట్లాడింది. తల్లిదండ్రులు అమ్మాయికి ఇష్టం లేకున్నా పెళ్లి చేస్తారు బలవంతంగా. కానీ ఆ తర్వాత పెళ్లి జరిగిన తర్వాత నాకు ఇలా కష్టం ఉంది అన్నప్పుడు మాత్రం సర్దుకుపో అని ఒక డైలాగ్ చెప్తూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు తట్టుకోలేక ప్రాణం తీసుకుంటే అప్పుడు మాత్రం మాకు చెప్తే సరిపోతుండే కదా, మేము ఉండేవాళ్ళం కదా అని ప్రాణం పోయిన అక్కడ ఉండి సపోర్ట్ చేస్తారు. అదే ప్రాణం ఉన్నప్పుడు కూతురు తన బాధను చెప్పినప్పుడు సపోర్ట్ చేస్తే అలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడబడతాయి కదా అని చాలా చక్కని పాయింట్ చెప్పింది. అంతేకాకుండా అబ్బాయిలు ఎవరైతే నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఉంటారో వాళ్ళు దాదాపు చాలా మంది మనం వింటూనే ఉంటాం, పెళ్లి చేస్తే సెట్ అవుతారు అని చెప్పి. అది ఎంతవరకు నిజమో కానీ ఇక్కడ తను ఒక పాయింట్ చెప్పింది. 30 ఏళ్ళ వరకు సెట్ కాని జీవితం గురించి అర్థం కాని వ్యక్తి ఒక వైఫ్ రాగానే ఎలా మారతాడు, ఇంకొక జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి, ఇంకొక అమ్మాయి లైఫ్ని ఎందుకు నాశనం చేయాలి, అదే తమ కూతురికి స్థితి వస్తే చేస్తారా అని ప్రశ్నించడం. సో తన మనసులో ఉన్న ఫీలింగ్స్, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తను ఆ మాటల రూపంలో చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత భర్త ఎవరైతే ఒక మగవాడు తన చేతగానితనాన్ని ఒక ఆడవాళ్ళపై తన ఫ్రస్ట్రేషన్ కోపంగా చూపించడం కాకుండా అదేదో తన కెరియర్ మీద చూపెడితే చాలా ముందుకు వెళ్తాడు కదా. సో తను మాట్లాడుతున్నప్పుడు తనలో ఉన్న ఆ క్లారిటీ, కాన్ఫిడెన్స్, ధైర్యం, ఏదో సాధించాలనే తపన అయితే క్లియర్గా కనబడుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్కి మరి ఇంత చేశారు కదా, మీ ఇంట్లో ఇంకా గుర్తింపు ఉంటుందా అంటే లేదు, నార్మల్గానే చూస్తారు. సరే మీరు ఇంత మాట్లాడారు కదా, ఇంటికి వెళ్ళాక మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే నేను పట్టించుకోను అని చెప్పింది. ఆ తర్వాత ఒక యాక్టింగ్ చేయమని చెప్పినప్పుడు చాలా బాగా చేసింది. ఇంకా చివరిగా అసలు బిగ్ బాస్‌కి మీరు ఎందుకెళ్ళాలి అనుకుంటున్నారు అన్నప్పుడు, నేను ఇక్కడి వరకు వచ్చాను ఇన్ని కష్టాలు దాటుకొని. ఇప్పుడు నా పిల్లల్ని ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలి అంటే నాకొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక కారణం. మరియు నా కళ యాక్టింగ్ ఏదైతే ఉందో దానిని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి రెండవ రీజన్ అని చాలా చక్కగా చాలా బాగా చెప్పింది. నాకు కూడా ఆ పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చాయి.
సో తను మాట్లాడుతున్న ప్రతిసారి తన జీవితంలో తన పిల్లలు ఎంత ఇంపార్టెన్స్, అంటే తన వల్ల వచ్చిన తన పిల్లలను తను ఎంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటుందో తన మాటలలో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి జడ్జెస్ అయితే ఫుల్గా ఇంప్రెస్ అయ్యారు. సో అందరికీ కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి. తన స్టోరీస్ ఎంత ఇదిగా ఉన్నా తను ఉండడం కూడా చాలా ఎనర్జెటిక్గా, చాలా నవ్వుతూ, చాలా బాగా ఉంది. సో తనకైతే 3 గ్రీన్స్ ఇచ్చారు. డైరెక్ట్గా టాప్ 15కి అయితే వెళ్ళిపోయింది. బిందు మాధవి ఒక మాట అంటుంది, నీ పేరులో రాజకుమారి కాదు ఉంది, కానీ నువ్వు నిజంగానే రాజకుమారి అని చెప్పి. నిజంగానే ఆమె చూస్తే అలాగే అనిపించింది. నిజంగా ఆమె బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళాలి, బాగా ఆడాలని నేను కూడా అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది ఆమె స్టోరీ విన్నాక, చూశాక అనేది తప్పకుండా కామెంట్ చేయండి. తను చివరిలో ఇంకొక పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే, మరి ఇంత జరుగుతున్నప్పుడు తన భర్తతో ఎందుకు కలిసినారు అనే డౌట్ మీకు రావచ్చు. తనకున్న కూతురు తను చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ లేనప్పుడు తను ఎలాంటి కష్టాలు అనుభవించిందో, సో ఆ పరిస్థితి రావద్దు. తండ్రి దూరంగా ఉన్నప్పుడు ఆడపిల్లకి ఎదురయ్యే కష్టాలు తను అనుభవించింది కాబట్టి తన కూతురు మాత్రం సెక్యూర్డ్గా ఉండాలని తను కోరుకోవడం కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత మనం మాట్లాడుకునే క్యాండిడేట్ శివ సృష్టి వ్యాకరణం. తను వస్తూనే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చింది, ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చింది. సో తను మిస్ ఇండియా, మిస్ యూనివర్స్కి దాదాపు 10th ప్లేస్లో ఉంది అని చెప్పింది. అలాగే తను 11 సంవత్సరాల నుంచి ర్యాంప్ వాక్ చేస్తున్నట్టుగా చెప్పింది. అయితే తన లైఫ్లో కూడా ఫస్ట్ తన పేరెంట్స్ ఆ ఫీల్డ్కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. తర్వాత తన తండ్రి సపోర్ట్ చేశారు. తను ముంబైకి వెళ్ళింది. ఆ తర్వాత తనకు డిగ్రీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కాకపోతే తనకి సింగింగ్ అంటే కూడా చాలా ఇష్టం. తను పాటలు పాడడానికి అంగీకరించలేదు. అంతేకాకుండా ఆ ప్రోగ్రామ్కి ఒక 4-5 డేస్ ముందు తనను చాలా గట్టిగా కొట్టాడు. దానివల్ల చెవికి ప్రాబ్లం వచ్చింది. ఎంత ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకొద్దిగా దెబ్బ గట్టిగా తగిలితే ఆపరేషన్ చేసే అంత ఉండేది. కానీ జీవితంలో అతడి మొహం మీద కూడా కొట్టినట్టు అయింది. ఎందుకు అంటే అతను తన మాస్టర్స్ చేస్తున్నప్పుడు తన కాలేజీకి ఈమె జడ్జిగా వెళ్ళింది. సో అప్పుడు నవది పడతాడు, నేను చూశాడా అంటే చూశాడు, నువ్వు వస్తున్నాడు నాకు చెప్పలేదా అని కూడా అడిగాడు అని చెప్పి. సో అలా తను అనుకున్న కళ కోసం తను ముందుకు వెళ్ళే తన జర్నీ గురించి కూడా చెప్తూ ఉండగా జడ్జెస్ అయితే ఒక టాస్క్ ఇస్తారు, చపాతీ పిండి కలుపుతూ తన గురించి చెప్పమని. సో తను పిండి కలుపుతూ ఉంటే శ్రీమికి వాటర్ పోస్తూ ఉంది. ఆ తప్పుడు తనకు అర్థమై వెంటనే తనను తప్పించుకుంటూ తిరుగుతూ ఆ చపాతీ పిండి కలుపుతూ మొత్తానికి తన స్టోరీ బాగానే చెప్పింది. చాలా తను అనుకున్న కళ కోసం చాలా స్ట్రగుల్ పడ్డ విషయాలని చెప్పింది. అంతేకాకుండా నువ్వు బిగ్ బాస్లో మరి నీకు నోరేసుకొని పడిపోతారు, నువ్వు అరవగలుగుతావా అంటే తప్పకుండా అరుస్తాను, నాకు కోపం వస్తే గట్టిగానే అరుస్తాను అని చెప్పింది. అయితే ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే, తను ముంబైలో రిజెక్షన్స్ బాగా ఉంటాయి, ప్రతిరోజు మనకు మనమే మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ పరిస్థితులను చూశాను కాబట్టి నేను బిగ్ బాస్ హౌస్ను ఈజీగా హ్యాండిల్ చేయగలను అని చెప్పింది. సో అభిజిత్ మరియు నవదీప్ ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవి మాత్రం ఇంకొద్దిగా తనను చూడాలి అనుకుంది కాబట్టి రెడ్ ఇచ్చింది. సో తనైతే హోల్డ్లో ఉంది. సృష్టి వ్యాకరణం తర్వాత అయ్యప్ప సాధు అనే ఒక పంతులు వస్తాడు. ఫస్ట్ పంతులు గెటప్లో వచ్చి అందరికీ ప్రసాదాలు ఇచ్చి మళ్ళీ మోడర్న్ గెటప్లో వస్తాడు. ఒక పంతులు ఏదైనా చేయగలడు అని చెప్పాలి, నిరూపించాలి అనేది తన కోరిక అని చెప్పి చెప్తాడు. సో తనకు అన్ని యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి అని చెప్తాడు. రంగమ్మ మంగమ్మ పాట మీదకి చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తాడు. కానీ మీరు ఆల్రెడీ ఒక మంచి పౌరోహిత్యం చేస్తున్నప్పుడు ఇలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, మీరు ఇంకేదో కోరుకుంటున్నారు, లేదా మీకు సరైన ప్లాట్ఫామ్ కాదు అని చెప్పేసి వాళ్ళైతే అందరూ రిజెక్ట్ చేస్తారు. నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నప్పుడు మమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఇంకా మీకు కష్టం అంటే సరే మేము ఏదో వెతుక్కుంటాంటి అని చెప్పేసి నవదీప్ అంటారు. తర్వాత వైజాగ్ నుంచి అపర్ణ అనే క్యాండిడేట్ వచ్చింది. తను రిజెక్ట్ అయినప్పుడైతే చాలా అంటే చాలా బాధపడింది. సపోర్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. తన డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సపోర్ట్ చేస్తాము, మీకు బిగ్ బాస్ అవసరం లేదు అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. తనైతే తన ఫ్యామిలీలో ఉన్న కష్టాల వల్ల చిన్నప్పుడే, అంటే తను ఇంటర్లో ఉన్నప్పుడే తన బ్రదర్, తన ఫాదర్ వాళ్ళు చనిపోవడం వల్ల తను యూనిఫామ్ వేసుకోలేకపోయాను, చదవలేకపోయాను, కానీ తను అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నాను అని చెప్పింది. సో 100 మంది అమ్మాయిలకు తన డిఫెన్స్ అకాడమీ ద్వారా ట్రైనింగ్ అయితే ఇస్తున్నానని చెప్పింది. అయితే తన కళ బిగ్ బాస్కి వెళ్ళాలి. సో జడ్జెస్ అకాడమీకి సపోర్ట్ చేస్తామని చెప్పినా కూడా తనైతే రిజెక్ట్ అయినందుకు చాలా అంటే చాలా ఫీల్ అయింది.
తర్వాత వచ్చిన క్యాండిడేట్ రామకృష్ణ. ఇతను జడ్జిలను ఇంప్రెస్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాడు. తన టాలెంట్ని మొత్తం చూపించే ప్రయత్నం చేశాడు. వస్తూనే శ్రీముఖి దగ్గర బ్లెస్సింగ్స్ అంటూ స్టార్ట్ చేశాడు. డిఫరెంట్గా ట్రై చేద్దామని అన్నీ చాలా డిఫరెంట్గా చేశాడు. సో నవదీప్ తన లవ్ ఫెయిలియర్ అయినప్పుడు మోటివేషన్ చేయాలి అన్నప్పుడు తను అంత ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఫామ్లో రాసినట్టుగా ఇన్విజిబుల్ అయితే అమ్మాయి కిస్ పెడతావంటే అవును అనగానే బిందు మాధవి చాలా సీరియస్ అవుతుంది. తను కూడా రెడ్డిస్తుంది. కానీ అభిజిత్ ఒక అవకాశం ఇస్తాడు. ఒక ఫిజికల్ టాస్క్ పెట్టి చూద్దాం నీకు నెక్స్ట్ రౌండ్ పంపిస్తాను అంటాడు. ఇక్కడ రామకృష్ణ ఒక మంచి మాట అంటాడు. కష్టపడ్డామా లేదా, మన ప్రయత్నం మనం చేసామా లేదా అన్నప్పుడు శ్రీముఖి అవును నీ ప్రయత్నం నువ్వు బాగా చేసావని కూడా చెప్తాడు. తర్వాత ఒక 4 మెంబర్స్ వస్తారు. వాళ్ళని ఎక్కువసేపు ఆడిషన్ చేయరు. వాళ్ళైతే అందరూ రిజెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత రాజ్కుమారి గారి ఎంట్రీ ఉంటుంది. మనం రాజ్కుమారి గురించి ముందే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లయ అని ఒక అమ్మాయి వస్తుంది హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ స్టైల్లో తను ఉన్నంతసేపు చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. శ్రీముఖి వెయిట్స్ వేసినప్పుడు కూడా అవి పట్టుకొని కూడా తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. జడ్జెస్ని నామినేట్ చేయమన్నప్పుడు నవదీప్ గురించి చెప్తూ మీరు ఎదుట ఉన్నవారు సెన్సిటివా కాదా అని చూడకుండా వెంటనే మాట్లాడేస్తారు, మీ అభిప్రాయం చెప్తారు మొహం మీదే అని చెప్పింది. ఆ తర్వాత బిందు మాధవి గురించి తనకు తెలియదు అని చెప్పింది. అలాగే అభిజిత్ మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ కాదు, సైలెంట్గా ఉండి క్రెడిట్ కొట్టేస్తారు అని చాలా ఇంటెలిజెంట్గా వాళ్ళ గురించి చెప్పింది. సో తను చాలా యాక్టివ్గా ఇంటెలిజెంట్గా ఉంది. సో 2 గ్రీన్స్ అయితే వచ్చాయి. బిందు మాధవి మాత్రం ఒక రెడ్ ఇచ్చి ఇవ్వడం వల్ల హోల్డ్లో అయితే ఉంది. మధ్యలో మరో 4 ఆడిషన్ చేస్తారు. వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తారు. చివరిలో వెంకీ వైబ్ అనే అతను వస్తాడు. ఇతనైతే తను ఎంత చేయాలో అవన్నీ చేశాడు. ఒక స్కిట్ ఇచ్చారు, పర్ఫామ్ చేశాడు. ఒక లవర్ లాగా ఊహించుకొని చేయమన్నప్పుడు చేశాడు. అలాగే తను ఫామ్లో రాసిన బురదలో పందిలో ఉంటే రిలాక్సింగ్గా ఉంటే నువ్వు అలాంటిది కోరుకుంటావంటే అవును నేను అలాంటిదే కోరుకుంటాను. అందులో పడుకొని సో తను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. నవదీప్ గ్రీన్ ఇవ్వడంతో హోల్డ్లో అయితే ఉన్నాడు.